హాయ్ ఎవ్రీవన్. ఈరోజు భారతదేశంలో విద్య యొక్క చారిత్రక అభివృద్ధి, అయితే స్వాతంత్రం తర్వాత అపాయింట్ అయిన కమిటీల గురించి, దానిలో నుంచి కొన్ని ప్రశ్న జవాబులను డిస్కస్ చేద్దాం. మొట్టమొదటి ప్రశ్న 1948 యూనివర్సిటీ కమిషన్‌లో ఎంతమంది సభ్యులను నియమించారు? 1948 యూనివర్సిటీ కమిషన్‌లో ఎంతమంది సభ్యులను నియమించారు? సో, మనకి ఫస్ట్ 1948 యూనివర్సిటీ కమిషన్ అంటే ఏమిటి యాక్చువల్‌గా అంటే, ఇది యూనివర్సిటీ కమిషన్ బై ఎవరిది? సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిటీది. సో, సర్వేపల్లి రాధాకృష్ణన్ కింద ఎంతమంది ఉండేవాళ్ళు అంటే 10 మంది. 10 మందితో సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక కమిటీని అపాయింట్ చేశాడు. ఆ కమిటీ పేరు ఏంటి అంటే యూనివర్సిటీ కమిషన్ అంటారు. యూనివర్సిటీ కమిషన్. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ బాధ్యత ఏమిటి? అంటే క్రింది వాటిలో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ బాధ్యత ఏంటి అంటే, యూనివర్సిటీ అధ్యాపకులకు వేతన ప్రమాణాలను ఏర్పాటు చేయడం. అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ అంటే ఏం గ్రాంట్స్ ఇస్తుంది? కమిషన్స్. అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏమి ఇస్తుంది అంటే, అధ్యాపకులకు వేతనాలను ఇస్తుంది. దాంతో పాటు పని గంటల్ని కూడా డిసైడ్ చేస్తుంది. పని గంటలు మరియు పని దినాలు, అంటే ఎన్ని రోజులు వర్కింగ్ డేస్ ఉంటాయి. అదేవిధంగా ఒక రోజులో ఎన్ని గంటలు పని చేయాలి. ఇది వారి జీతాల గురించి కూడా. ఈ మూడింటి గురించి ఎవరు డిసైడ్ చేస్తారు అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యొక్క బాధ్యత. నెక్స్ట్ ప్రశ్న, 1948 యూనివర్సిటీ కమిషన్ సిఫార్సు ప్రకారం ఉపాధ్యాయుడికి విద్యార్థికి ఎంత నిష్పత్తి సూచించబడింది? ఉపాధ్యాయుడికి విద్యార్థికి ఎంత నిష్పత్తి సూచించబడింది అంటే అది 1:40. అంటే ఒక రూమ్ లో 40 స్టూడెంట్స్ ఉంటే ఒక టీచర్ ఉండాలి. సో ఈ నిష్పత్తిని డిసైడ్ చేశారు 1:40. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక విద్యా నిర్వహణపై బీజీ కేర్ కమిటీ తన సిఫార్సులను ఎప్పుడు విడుదల చేసింది? సో ప్రాథమిక విద్యా నిర్వహణపై బీజీ కేర్ కమిటీ ఏం చేసింది? తన సిఫార్సులను విడుదల చేసింది. అది ఎప్పుడు విడుదల చేసింది అని అడుగుతున్నాడు. సో దీని యొక్క సరైన జవాబు ఏంటి అంటే 23 అక్టోబర్ 1951. అంటే 1951 సంవత్సరంలో 23 అక్టోబర్ నాడు ఈ ప్రాథమిక విద్య యొక్క నిర్వహణపై బీజీ కేర్ కమిటీ కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది అన్నాడు, సిఫార్సులను ఇచ్చింది. నెక్స్ట్ ప్రశ్న, ప్రాథమిక విద్య మరియు విశ్వవిద్యాలయాల విద్యను అనుసంధానం చేసేది సెకండరీ విద్య. ఎస్, ఎగ్జాక్ట్లీ. ప్రాథమిక విద్యను మరియు విశ్వవిద్యాలయ విద్యను ఏది అనుసంధానం చేస్తుంది? సెకండరీ విద్య చేస్తుంది. ఈ సెంటెన్స్ ఎవరిచ్చారు? ఈ స్టేట్మెంట్ ఎవరు చెప్పారు అని అడుగుతున్నాడు. ఈ స్టేట్మెంట్ ఎవరు చెప్పారు అంటే సెకండరీ ఎడ్యుకేషన్ కమిషనే చెప్పింది. 1952-53లో వచ్చిన సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ప్రాథమిక విద్య మరియు విశ్వవిద్యాలయాలను ఏది కలుపుతుంది? సెకండరీ విద్య అనేది అనుసంధానం చేస్తుంది అని చెప్పాడు. ఈ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ 6వ ప్రశ్న, 1955-56లో విద్యపై మూల్యాంకన కమిటీకి ఎవరు అధ్యక్షత వహించారు? 1955-56లో కూడా ఒక మూల్యాంకన కమిటీ అనేది అపాయింట్ చేయడం జరిగింది. అంటే ఇది ఉపాధ్యాయుల యొక్క ట్రైనింగ్ మరియు వాళ్ళ యొక్క వర్కింగ్ గురించి ఒక మూల్యాంకన కమిటీని అపాయింట్ చేశారు. సో ఇది ఎవరి అధ్యక్షతన జరిగింది అని అడుగుతున్నాడు. ఇది ఎవరి అధ్యక్షతన జరిగింది అంటే శ్రీజీ రామచంద్రన్ అధ్యక్షతన జరిగింది. 1955-56లో శ్రీజీ రామచంద్రన్ అధ్యక్షతన ఉపాధ్యాయుల యొక్క టీచింగ్ ట్రైనింగ్ గురించి మూల్యాంకన కమిటీ అనేది కండక్ట్ చేశారు. నెక్స్ట్ 7వ ప్రశ్న, సెప్టెంబర్ 1950లో విద్యామంత్రుల సమావేశం ఆమోదించిన తీర్మానం యొక్క ప్రాథమిక దృష్టి ఏమిటి? అంటే సెప్టెంబర్ 1950లో ఏం జరిగింది? ఒక విద్యామంత్రుల యొక్క సమావేశం జరిగింది. అయితే వాళ్ళు కొన్ని తీర్మానాలను ఆమోదించారు. ఇది ఆమోదించినా కూడా దానిలో యొక్క ప్రాథమిక దృష్టి అంటే మెయిన్ ఇంపార్టెన్స్ అనేది దేనికి ఇచ్చారు అని అడుగుతున్నాడు. దేనికి ఇచ్చారు అంటే మహిళలకు విద్యను ప్రోత్సహించడం. 1957లో ఈ మైండ్ లో పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. 1957లో ఏం చేశారు అంటే
అప్పుడు మహిళలకు విద్యను ప్రోత్సహించాలని డిసైడ్ చేశారు. నెక్స్ట్ ప్రశ్న 1957లో మహిళా విద్యపై జాతీయ కమిటీకి ఎవరు అధ్యక్షత వహించారు? యెస్. ఇంతకుముందే చూసాం 1957లో దేని గురించి మీటింగ్ జరిగింది అంటే మహిళా విద్యపై మీటింగ్ అనేది జరిగింది. అయితే ఇందులో ఇంకేం చెప్తున్నాడు? మహిళలకు విద్యను ప్రోత్సహించాలి అనే దానిపైన కొన్ని తీర్మానాల్ని ఆమోదించారు. సో, అది మెయిన్‌లీ దేనిపైన ఫోకస్ చేసింది అంటే మహిళల యొక్క విద్య పైన ఫోకస్ చేశారు. అయితే దీనికి ఎవరు అధ్యక్షత వహించారు అని అడుగుతున్నాడు. ఎవరు వహించారు? శ్రీ దుర్గాబాయి దేశ్ముఖ్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మహిళల విద్యపై జాతీయ కమిటీ అనేది అధ్యక్షత వహించారు. సో, ఈ మహిళలకి సూటబుల్ ఎవరు? అప్పుడు దుర్గాబాయి దేశ్ముఖ్. సో, ఆమె ఆధ్వర్యంలో ఈ మీటింగ్‌ని కండక్ట్ చేశారు. 9వ ప్రశ్న 1955, 56 మూల్యాంకన కమిటీ ద్వారా విద్య అభివృద్ధికి ఎన్ని ప్రధాన సిఫార్సులు చేయబడ్డాయి? అంటే 1955, 56లో మనం చూసినట్టయితే రామచంద్రన్, జి. రామచంద్రన్ అధ్యక్షతన ఈ మూల్యాంకన కమిటీ అనేది అపాయింట్ చేయడం జరిగింది. అయితే ఇది దేనికోసం ఫోకస్ చేసింది అంటే మెయిన్‌గా ఉపాధ్యాయుల గురించి. టీచర్స్‌కి అవగాహన, అవగాహన మరియు నైపుణ్యం. అవగాహన మరియు నైపుణ్యం డెవలప్ చేయడానికి అంటే అభివృద్ధి చేయడానికి అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది అని ఈ రామచంద్రన్ ఏం చేశాడు అంటే దేశమంతటా విస్తృతంగా పర్యటించాడు. దేశమంతటా టోటల్ ఇండియా మొత్తం పర్యటించి అందులో ఉన్న లోపాలను సవరించడానికి ప్రయత్నం చేశాడు. సో, దానికోసం 7 ముఖ్యమైన సిఫార్సులు చేశాడు. ఎన్ని సిఫార్సులు చేశాడు అంటే 7 సిఫార్సులు చేశాడు. ఆ 7 సిఫార్సులు ఏమేమి అంటే భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు, పరిపాలనా విభాగం, మౌలిక విద్య, అది ఉపాధ్యాయ శిక్షణ గురించి మరియు పాఠశాలల గురించి, లాస్ట్ వన్ ప్రజలు. ఈ విధంగా 7 ప్రధాన రికమెండేషన్స్ ఇచ్చాడు, సిఫార్సు చేశాడు. నెక్స్ట్ ప్రశ్న కొత్త అడ్మిషన్లను పూర్తి చేయడానికి పేర్కొన్న కాల పరిమితి ఎంత? అంటే మనం అడ్మిషన్ జూన్‌లో చేసినప్పుడు దానికి ఆ కాల పరిమితి ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. అయితే అప్పటి సిట్యుయేషన్ చూసినట్టయితే ఇది ఎప్పటిది? శ్రీ విద్య. ఈ క్వెషన్ దేని గురించి బేస్ చేసి అంటే శ్రీ విద్యను బేస్ చేసి శ్రీ విద్య ఎవరు దేనికి అధ్యక్షత వహించింది అంటే దుర్గాబాయి దేశ్ముఖ్. సో, దుర్గాబాయి దేశ్ముఖ్ దీనికి అధ్యక్షతన వహించారు. సో, అప్పుడు వాళ్ళు ఈ కమిటీ కూడా కొన్ని సిఫార్సులు చేసింది. ఆ సిఫార్సులు ఏం చేసింది అంటే స్టాగ్నేషన్‌ని అంటే ఆ స్తబ్దతను నిరోధించడానికి ఏం చేశారు అంటే మెయిన్‌లీ 1వ తరగతిలో తగ్గించేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. అవి ఎలాంటి చర్యలు అంటే అడ్మిషన్‌లనేవి సంవత్సరం ప్రారంభంలోనే జరగాలి. కొత్త అడ్మిషన్‌లు ఎప్పుడు జరగాలి? సంవత్సరం ప్రారంభంలో అంటే అకాడమిక్ ప్రారంభంలో. జరిగిన తర్వాత మొదటి సెషన్ ప్రారంభమైన 60 రోజులలోపు ఈ అడ్మిషన్ ప్రక్రియ మొత్తం పూర్తవ్వాలి అని చెప్పేసి ఈ శ్రీ విద్యా కమిటీ ఏదైతే ఉందో వీళ్ళు సిఫార్సులు చేశారు.